అందరికీ నమస్కారం. ఆకాశంలో ఒక జీవమున్న క్షిపణి దాని గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. వేగానికి అసలైన రారాజుగా నిలిచే ఒక యోధుడు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దాని పేరే పెరెగ్రిన్ ఫాల్కన్. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 390. గంటకు 390 కిలోమీటర్లు. అంటే మామూలు విషయం కాదు. ఫార్ములా 1 రేస్ కార్లు కూడా ఈ స్పీడ్ అందుకోవడానికి కష్టపడతాయి. ఇంతకీ ఇంత వేగం ఎవరిదో తెలుసా? అదే మనం మాట్లాడుకుంటున్న పెరెగ్రిన్ ఫాల్కన్ది. అవును, ఇదే పెరెగ్రిన్ ఫాల్కన్. గగనం నుంచి దాడి చేసే వేటగాళ్లల్లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది. కళ్ళు తెరిచి మూసేలోపు తన లక్ష్యాన్ని ఛేదించగలదు. సరే, ఇక దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం. అసలు ఈ పక్షిని వేగంలో తిరుగులేని రారాజుగా మార్చేదేంటి? చూడండి, చాలా వేటాడే పక్షుల్లాగా ఇది తన ఎరను గుడ్డిగా వెంబడించదు. దీనికంటూ ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది. ఒక పర్ఫెక్ట్ హైస్పీడ్ అటాక్ పద్ధతి. దాని ఆ నమ్మశక్యం కాని వేగానికి అసలు రహస్యం అదే అన్నమాట. దాని సీక్రెట్ వెపన్ పేరు స్టూప్ టెక్నిక్. మరి ఈ అద్భుతమైన ఆయుధాన్ని అది ఎలా వాడుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు ఈ స్వూప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్లి అక్కడ నుంచి గ్రావిటీ సాయంతో నిట్ట నిలువుగా కిందకి దూకడం. తమ ఎరను అస్సలు ఊహించని విధంగా మెరుపు వేగంతో దెబ్బతీయడానికి ఫాల్కన్లు ఈ పద్ధతినే ఉపయోగిస్తాయి. అయితే ఈ వేట అనేది ఏదో గుడ్డిగా చేసే పని కాదు. ఇది ఒక పక్కా ప్లాన్తో కూడిన ఒక 4 స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్, టార్గెట్ లాక్, అంటే తన ఎరను గుర్తించి దానిమీద పూర్తి కాన్సంట్రేషన్ పెట్టడం. నెక్స్ట్, ఆకాశంలోకి వీలైనంత ఎత్తుకు వెళ్ళిపోతుంది. ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్, రెక్కల్ని ముడుచుకోవటం. ఫైనల్గా 4వ స్టెప్, ఒక తూఫాన్లా కిందకు దూకడం. అదే దాని ఫైనల్ అటాక్. ఇక వేటలో క్లైమాక్స్కొచ్చేశాం. ఈ ఫాల్కన్ దాడిలో అసలైన వేగం, దాని ఖచ్చితత్వం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అస్సలు మ్యాజిక్ జరుగుతుంది. గాలి అడ్డంకిని తగ్గించుకోవడానికి అది తన రెక్కల్ని శరీరానికి దగ్గరగా ముడుచుకుంటుంది. అలా చెయ్యగానే దాని ఆకారం మారిపోయి ఒక ఏరోడైనమిక్ బుల్లెట్లా తయారవుతుంది. అంతే, దాని వేగం అమాంతం పెరిగిపోయి గంటకి 390 కిలోమీటర్ల స్పీడ్ని అందుకుంటుంది. ఈ దాడి ఎంత వేగంగా ఉంటుందంటే దాన్ని వర్ణించడానికి ఈ ఒక్క మాట చాలు. కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు దాడి అయిపోతుంది. అంతే, రెప్పపాటు కాలంలో మొత్తం కథ ముగుస్తుంది. ఈ దాడి ఎంత సడన్గా, ఎంత స్పీడ్గా జరుగుతుందంటే బహుశా ఆ ఎరకి అసలు ఏం జరిగిందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంతేకాదు, దాని పవర్కి సైజ్ అస్సలు ముఖ్యం కాదు. ఇది తనకంటే 10 పెద్ద పక్షుల్ని కూడా చాలా తేలిగ్గా వేటాడగలదు. చివరిగా ఈ ఫాల్కన్ శక్తిని ఒకసారి వేరే వాటితో పోల్చి చూద్దాం. అప్పుడు మనకు దాని పవరేంటో ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది నిజంగా సాటిలేని శక్తి. వేగమనంగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేదే చిరుతపులి. భూమ్మీద దానిదే రాజ్యం. కాని ఆకాశంలో రారాజు ముందు దాని వేగం ఎంత? పెరెగ్రిన్ ఫాల్కన్ గంటకు 390 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తే చిరుత మాక్సిమం స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు మాత్రమే. అంటే 3 రెట్ల కన్నా ఎక్కువ తేడా. సో స్పీడ్ విషయంలో ఒక పోటీ పెడితే ఫాల్కన్ దాడి ముందు చిరుతపులి కూడా కేవలం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాలి. అంతే. ఇదంతా చూశాక మన మదిలో ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది. అసలు ఇంతటి వేగం, ఇంతటి ఖచ్చితత్వం ముందు నిలబడగలిగేది ఏదైనా ఉందా? పెరెగ్రిన్ ఫాల్కన్ నిజంగా ప్రకృతి సృష్టించిన ఒక పర్ఫెక్ట్ హంటింగ్ మెషీన్.